నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. అక్క, మనం ఏ పని చేసినా, ఏ డైరెక్షన్ లో కూర్చుని చేస్తున్నాం, ఏ దిక్కున కూర్చుని చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎలా తినేటప్పుడు ఎటు కూర్చుని తినాలి, లేకపోతే పడుకునేటప్పుడు దక్షిణానికి తల పెట్టుకుని ఖచ్చితంగా పడుకోవాలి. ఉత్తరముఖంగా పడుకున్న గజరాజు ఏమయ్యాడు కదా, మొత్తం మారిపోతారు. మెంటల్ కూడా వచ్చే మెంటల్ ఎనర్జీస్ డిఫరెంట్ గా పాస్ అవుతాయి. సో డెఫినెట్ గా ఎలా అయితే శాస్త్రం చెప్పిందో అలా ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సింది. అలా ఫాలో చేస్తే సుఖవంతమైన జీవితం ఉంది. ఫాలో చేయమని అంటే కష్టాల పాల్పడతాం అంతే. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ అవుతాయి అవి మనం ఒకవేళ చేయకూడని విధంగా చేస్తే గనక. ఈశాన్యంలో బాత్రూమ్స్ కనుక కన్స్ట్రక్ట్ చేశారా, అయిపోయింది ఇంకా జీవితం, సర్వనాశనం అవటం తథ్యం కదా. సో అట్లాంటి తప్పిదాలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. సరే, ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం గురుగీత గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గురుగీతలో ఎలా బోధించారు, రకరకాల విషయాల్ని ఎలా స్పృశించారు అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే సాధన విషయంలో గురువు యొక్క అనుగ్రహం, ఇప్పుడు ఏదో ఒక మంత్రం, ఇప్పుడు మీరు మనం మంత్ర యజ్ఞం, మహామంత్ర యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతోంది. అయితే ఈ నామం చేసుకునేటప్పుడు, అది ఏ నామం అయినప్పటికీ చేసుకునేటప్పుడు ఏ దిక్కున కూర్చుని చేసుకోవాలి అనేది ప్రధానమైన విషయం కదా. ఇప్పుడు రాంగ్ డైరెక్షన్ లో కూర్చున్నాము, డెఫినెట్ గా ఇంకొక రిజల్ట్ వస్తుంది. రాంగ్ ఇన్ ద సెన్స్ మనకి కావాల్సింది కాకుండా వేరే ఏదో ఖచ్చితంగా వస్తుంది. రైట్. ఎటు పక్కన కూర్చుని చెయ్యాలి, అసలు ఎలా చేసుకోవచ్చు సాధన? తప్పకుండా పద్మిని. ఇక్కడ ప్రతిదీ కూడా ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తూనే ఉన్నారు. ఓ పార్వతి అని సంబోధిస్తూ మరీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఆగ్నేయాం కర్షణం చైవ వాయువ్యాం శత్రునాశనం నైరుత్యాం దర్శనం చైవ ఈశాన్యాం జ్ఞానమేవచ. ఆగ్నేయ దిశను చూచుచూ జపించిన జనాకర్షణ కలుగుతుందంట. ఓహో. ఆగ్నేయ దిశ. వాయువ్యమున శత్రునాశనం కలుగుతుందంట. నైరుతి యందు దేవతా దర్శనం కలుగుతుంది. ఈశాన్యమున జ్ఞానము కలుగును. ఈశాన్యంలో కూర్చొని చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. నైరుతి ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అక్క. రాహు స్థానం అని చెప్తుంటారు కదా నైరుతిని. అవును. అక్కడ దేవతా దర్శనం జరగటం అంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది చేస్తున్నది జపం కాబట్టి. రాహు ఆయన మాయను వీడి అంతేనా? అంతే. ఆయన మాయను వీడి ఆయన మనకి, రాహు అంటే ఎవరో కాదు. ఇప్పుడు రాహువు మనకి చక్కటి ఫలితాలను ఇవ్వాలంటే దుర్గాదేవిని ఆరాధిస్తాం మనం. సాక్షాత్ అమ్మనే ఆరాధిస్తాం. ఇక ఆ అమ్మ మనని వచ్చి అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇక ఇంకో దిక్కు కూడా ఉంది. ఉత్తరాభిముఖ శాంతి జప్యే వస్యే పూర్వముఖ స్థద యామ్యేతు మారణం ప్రోక్తాం పశ్చిమేచ ధనాగమః. ఉత్తరాభిముఖుడు మనశ్శాంతిని, తూర్పున దేవతా వశ్యము, అందుకే తూర్పును కూర్చొని ఎక్కువ చేస్తాం కదా. దక్షిణమున శత్రు మరణము, పశ్చిమమున ధనప్రాప్తి యొగును అని చెప్తున్నారు. ప్రతి దిక్కుకు కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఏది కావాలి మనకి అనేది ఇంపార్టెంట్. దక్షిణాన్ని కాస్త దూరం పెట్టుకుంటే బెటర్ ఏమో. శత్రు మరణం అంటున్నారు కాబట్టి మరణాలు గిరణాలు మనం అలాంటివన్నీ మనం చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు యతులు ఋషులు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మం. అయితే ఈ గురుగీత అన్నది ఎలా వచ్చిందో చెప్పాను కదా పద్మిని. పైన కైలాసంలో దేవతలందరూ కూడా సమావేశమయ్యారు. అక్కడికి ఋషులు అందరూ కూడా వచ్చారు. సమావేశం మొదలవుతున్నప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నప్పుడు ఈశ్వరుడు నమస్కారం చేస్తూ ఉన్నారట. ప్రతి దానికి ఒక నమస్కారం ఇలా పెడుతూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చూసి, ప్రభు మీకే బ్రహ్మ నమస్కరిస్తారు, మీకే విష్ణుమూర్తి నమస్కరిస్తారు, మీకే సమస్త దేవతలు నమస్కరిస్తారు, మీకు సమస్త ఋషి భూమండలం అందరూ మీకు నమస్కరిస్తారు, మరి మీరు ఎవరికి నమస్కరిస్తున్నారు అని అంటే, నాలోని పరమాత్మకు నమస్కరిస్తున్నాను, నాలోని గురువుకి నమస్కరిస్తున్నాను, ఆయనే గురు దత్తాత్రేయ అని చెప్పారు. అని చెప్తే అదేంటో మాకు వివరంగా చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగితే, దానికి గురుగీతని బోధిస్తూ ఉంటారనమాట. ఆ గురుగీతలోని ఒక్కొక్క స్తోత్రము కూడా, గురువు లేకపోతే ఎంత అంధకారం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో, అలాగే జపం ఏ విధంగా చేయాలి,
గురువు ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి శిష్యుడు, అలాగే గురు శిష్యులు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలాగా గురువు చెప్పిన మాటల్ని ఎలా పాటించాలి, గురువుని ఏ విధంగా మనం అయితే పట్టుకోవచ్చో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా గురుగీత ద్వారా తెలియచేశారు పద్మిని. అద్భుతం, అద్భుతం. సాక్షాత్తు శివుడే అందించినటువంటి గురు గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఏ దిక్కును కూర్చొని చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వివరించారు. సో కూర్చొని చేసుకునే విషయంలో ఇంకేమైనా నియమాలు ఉంటాయా? దీనికి ఇక్కడ కూడా చెప్పారు, అంటే ఏది వేసుకొని కూర్చోవాలో కూడా చెప్పారు నీకు. ఆసనం. ఆసనము అయితే ఇక్కడ చెప్పారు, వస్త్రాసమున దారిద్ర్యము. వస్త్రం వేసుకుంటే దారిద్రం. అయ్యయ్యో. రాతి పైన కూర్చుంటే రోగము, భూమి పైన కూర్చుంటే దుఃఖము, దారుపీట లేక చెక్క పీటపై కూర్చొని పారాయణం చేసిన ప్రయోజనం లేదు. దేని మీద కూర్చోమంటున్నారంటే నల్ల జింక చర్మం నందు జ్ఞాన సిద్ధి. ఇవైతే మనకి రావు కదా, దొరకవు కదా. వ్యాఘ్రాసనం అంటే అక్క, వ్యాఘ్రాసనం అందు మోక్షం అంటే పులి చర్మం. మనం ఎప్పుడు కూడా ఈశ్వరుడు పులి చర్మం కట్టుకుని ఉంటారు దాని మీద. దర్భాసనం నందు జ్ఞాన సిద్ధి, అందుకే మనం దర్భాసనం మీదే కూర్చుంటాం అవి కొనుక్కొని. ఇక తెల్లని కంబలి అందు అన్ని సిద్ధులు కలుగును. తెల్లటిది ఇప్పుడు ఇంకా తెలిసింది కదా అందరికి, తెల్లని కంబలి అందు అన్ని సిద్ధులు కలుగును. తెల్లటిది. దర్భలు కూడా జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి దర్భలు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి చాపలు కూడా దొరుకుతూ ఉన్నాయి. దర్భ చాపలు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే తెల్లని కంబలు తెచ్చుకుంటే ఇంకా దాన్నే ఉపయోగించుకోవచ్చు అందరూ కూడా. ఎంత చక్కగా వివరించారో పద్మిని. ఇంకా చాలా చాలా ఉపయోగపడేవన్నీ కూడా ఉన్నాయి, మనం చర్చించుకోవచ్చు. అయితే కింద కూర్చొని చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క, పెద్ద వయసు వచ్చింది కింద కూర్చొని ఉన్నప్పుడు. ఇంకా చాలా చాలా ఉపయోగపడేవన్నీ కూడా ఉన్నాయి, మనం చర్చించుకోవచ్చు. అయితే కింద కూర్చొని చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క, పెద్ద వయసు వచ్చింది కింద కూర్చొని ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి ఇచ్చారు కదా ప్రజ్ఞానం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు, ఇంకేం చేస్తారు, దానికి తప్పకుండా ఉంటుంది. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కింద కూర్చోలేరు లేవలేరు అన్న వాళ్ళకి తప్పకుండా ఇంకా చాలా చాలా ఉపయోగపడేవన్నీ కూడా ఉన్నాయి, మనం చర్చించుకోవచ్చు. అయితే కింద కూర్చొని చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క, పెద్ద వయసు వచ్చింది కింద కూర్చొని ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి ఇచ్చారు కదా ప్రజ్ఞానం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు, ఇంకేం చేస్తారు, దానికి తప్పకుండా ఉంటుంది. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కింద కూర్చోలేరు లేవలేరు అన్న వాళ్ళకి తప్పకుండా, లేవలేని స్థితిలో ఉన్నారు, ఇంకేం చేస్తారు, దానికి తప్పకుండా ఉంటుంది. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కింద కూర్చోలేరు లేవలేరు అన్న వాళ్ళకి తప్పకుండా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ దిక్కున కూర్చొని మంత్ర సాధన చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.